పెహల్గాం దాడి తర్వాత భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, జరిగిన పరిణామాలన్నిటిపై పాకిస్తాన్ అసత్యాలు అబద్ధాలు చెబుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆపరేషన్ సింధూర్పై భారత ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన వివరాలే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఎల్ఓసి వెంట పాకిస్తాన్ ఏర్పాటు చేసిన చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను మనం ఏ విధంగా స్తంభింపజేశాము అనేది. మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ S-400 ఉంది, చైనా దగ్గర HQ-9 వ్యవస్థ ఉంది. ఆ HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నమ్ముకొని చైనా మనపై, పాకిస్తాన్ మనపై దాడికి దిగింది, దాడికి పాల్పడింది. కానీ ఆ చైనాలో నిర్మితమైన పాకిస్తాన్ వాడుతున్న HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మనం నిర్వీర్యం చేశాము. ఇది మొదటి రోజే మనం ఆ విషయాన్ని చెప్పాం. చైనా తయారు చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థనే పాకిస్తాన్ వాడుతోంది. దాన్ని నమ్ముకునే మన దేశంపై మరింత రెచ్చిపోయి కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్. అయితే HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ వాడుతున్న HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మనం నిర్వీర్యం చేశాం, దాన్ని జామ్ చేశాం. దాన్ని జామ్ చేసి మనం ప్రయోగించిన ఏ డ్రోన్లను, ఏ మిసైల్స్ని కూడా అది అడ్డుకోలేకుండా మనం చేశాం. దీనిలో మన త్రివిధ దళాల పాత్రతో పాటు ఇస్రో పాత్ర కూడా ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేసిన కవ్వింపు చర్యలకు ధీటైన జవాబునివ్వడంలో మన ఇస్రో పాత్ర కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ని చేపట్టినప్పుడు మనం ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్ ఇవన్నీ పాకిస్తాన్ భూభాగంలో ఉన్న వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. 9 ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాం. 23 నిమిషాల్లోనే మొత్తం మిషన్ పూర్తి చేశాం. ఈ 23 నిమిషాల్లో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మనం జామ్ చేశాం. ఇందులో ఇస్రో పాత్ర చాలా కీలకంగా ఉంది, మన మిలిటరీ పాత్ర చాలా కీలకంగా ఉంది. త్రివిధ దళాలు కూడా చాలా కీలకంగా పనిచేశాయి, కోఆర్డినేషన్తో పనిచేశాయి. ఇస్రో 23 ఉపగ్రహాలను కేవలం ఈ ఆపరేషన్కి సంబంధించి కేంద్రీకృతం చేసిందనే వివరాలను కూడా ఇందులో వెల్లడించారు. సో మొత్తం మనం సమిష్టిగా చేసిన ఈ ఆపరేషన్లో చైనా కీళ్లు వంచాం. ఎందుకంటే చైనా HQ-9ని, చైనా తయారు చేసిన HQ-9 ఉపయోగించుకుని పాకిస్తాన్ రెచ్చిపోయింది. ఆ చైనా మేడ్ HQ-9 ఏ విధంగానూ భారత పటిమ ముందు నిలబడలేకపోయింది. మన S-400 ముందు చైనా ప్రయోగించిన ఏ ఆయుధాలు నిలబడలేకపోయాయి. మనం ప్రయోగించిన డ్రోన్లు, మనం ప్రయోగించిన మిసైల్స్ను చైనా తయారు చేసిన HQ-9 వ్యవస్థ, ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతున్న ఈ HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. మనం దాన్ని జామ్ చేశాం. మనం ఇప్పటికే సరిహద్దుల్లో వార్ఫేర్లను మోహరించి ఉన్నాము. అవి చైనాకు సంబంధించి చైనా తయారు చేయనివ్వండి, పాకిస్తాన్ వాడుకుంటున్నావు. కానీ ఏ విధమైన మిసైల్స్ మన భూభాగంపైకి వచ్చినా కూడా వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంటుంటాయి. వాటి GPSను నిర్వీర్యం చేసే వ్యవస్థ మన దగ్గర ఉంది. సిగ్నల్స్ని జామ్ చేసే అధునాతన వ్యవస్థ మన దగ్గర ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న వాటితో పాటు రష్యాతో సహకారంతో మనం తయారు చేసుకున్న ఈ వ్యవస్థని మనం ఇక్కడ ఉపయోగించి పాకిస్తాన్ కీళ్లు వంచాము. చైనా తయారు చేసిన ఈ HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏమాత్రం పని చేయకుండా మనం నిరోధించగలిగాం. అందుకే భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేసిన సైనిక కవ్వింపులను కూడా మనం ధీటుగా ఎదుర్కొన్నాం. చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మనం స్తంభింపజేసినట్టుగా భారత ప్రభుత్వం వెల్లడించింది. కేవలం 23 నిమిషాల్లోనే మిషన్ని పూర్తి చేసినట్టుగా కేంద్రం వెల్లడించింది. లాంగ్ రేంజ్ డ్రోన్ల సహకారంతో ఆపరేషన్ని పూర్తి చేశామని వెల్లడించింది. ఆపరేషన్ విజయవంతం చేశామని కేంద్రం వెల్లడించింది. నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ల ఎయిర్ బేస్లపై మనం దాడి చేశాం, పక్కా ప్లాన్తోనే దాడి చేశామని భారతదేశం వెల్లడించింది. అంతేకాదు ఇస్రో పాత్ర గురించి కూడా చెప్పింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఈ ఆపరేషన్లో చాలా కీలక పాత్ర పోషించింది. సింధూర్లో ఇస్రో కూడా కీలక పాత్ర పోషించింది అని చెప్పింది. కనీసం 10 ఉపగ్రహాలు దేశ ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్నాయని చెప్పారు. పాకిస్తాన్ మద్దతుతో ఉగ్ర దాడికి పాల్పడారు ఉగ్రవాద సంస్థలు. భారత్ చాలా ధీటైన సమాధానం చెప్పింది. చైనా తయారు చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను చూసుకుని పాకిస్తాన్ రెచ్చిపోయింది. అయితే ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పని చేయకుండా మనం నిర్వీర్యం చేశాం. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎలా పని చేయాలో అర్థం కాక
నిర్వీర్యంగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. కానీ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మాత్రం పాకిస్తాన్ నుంచి వస్తున్న మిసైల్స్ కానీ డ్రోన్లను కానీ నిర్వీర్యం చేసింది. భారత భూభాగంపై ఉన్న వాళ్ళు టార్గెట్ చేసిన లక్ష్యాలను అవి చేరకుండా నిరోధించడంలో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న మిసైల్స్ కావచ్చు, రష్యా మనము సహకారంతో తయారు చేసుకున్న మిసైల్స్, అలాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేసి కేవలం 23 నిమిషాల్లోనే మొత్తం ఆపరేషన్ పూర్తి చేసి పాకిస్తాన్ కీళ్లు ఉంచి కూర్చోబెట్టాం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పాకిస్తాన్ అసత్యాలు చెబుతున్న ఈ సమయంలో మరో కేంద్ర ప్రకటన గురించిన వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేశాను. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటికీ పాకిస్తాన్ చాలా అసత్యాలు అబద్ధాలు చెబుతుంది. నిన్న కూడా ఒక లెటర్ విడుదల చేసింది, మేము భారతదేశంపై విజయం సాధించాము అనే విషయాన్ని చెప్తూ. కానీ భారతదేశం ఏ విధంగా విజయం సాధించింది, చైనా తయారు చేసిన HQ-9 వ్యవస్థ పని చేయకుండా మనం ఏ విధంగా చేయగలిగాం, చైనా దగ్గర నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను చూసి పాకిస్తాన్ రెచ్చిపోతూ ఉంటే ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అయోమయానికి గురి చేసాం, మనం దాన్ని జామ్ చేసాం, ఇస్రో కూడా అక్కడ చాలా కీలక పాత్ర వహించింది అని భారత ప్రభుత్వం వెల్లడించింది. సో ఈ ఆపరేషన్ గురించి భారత ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించిన తర్వాత వస్తున్న అభిప్రాయాలు ఏంటి? అంటే 100% భారతదేశంలో తయారైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి మొత్తం చైనాకు సంబంధించినటువంటి డ్రోన్లను టర్కీ తయారు చేసినటువంటి డ్రోన్లను పూర్తిగా నిలువరించాలి. ఇక చైనాలో తయారైనటువంటి PL-15 మిసైల్స్ ని, తర్వాత టర్కీలో తయారైనటువంటి UAV ఈహా అనేటువంటి ఈ లాంగ్ రేంజ్ రాకెట్స్ ని, క్వాడ్రాప్స్ ని, ఈ కమర్షియల్ డ్రోన్స్ ని పూర్తి స్థాయిలో నేలకొల్చారు. దీనికి భారత్ లో తయారైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఏర్పాటైనటువంటి దీంతో 100% వాటిని బ్లాక్ చేశారు. వాటిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి కేవలం 23 నిమిషాల్లోనే టార్గెట్ లో రీచ్ అయినటువంటి పరిస్థితి. అంటే మనం వారి కంటే టెక్నాలజీలో అధునాతనంగా ముందున్నామనేటువంటిది చాలా స్పష్టంగా భారత్ చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది చైనా కంటే అడ్వాన్స్ టెక్నాలజీ భారత్ దగ్గర ఉంది అనేటువంటిది. ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన పక్కనే చైనా చాలా పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తి, తర్వాత సైనిక సంపత్తి కలిగి ఉంది. చాలా పెద్ద ఎత్తున సైనికులు ఉంటారు. అయినప్పటికీ కూడా వారికంటే అడ్వాన్స్ టెక్నాలజీ భారత్ దగ్గర ఉందనేటువంటిది ఈ పాకిస్తాన్ పైన చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ పేరిట మన సైనికులు చేసినటువంటి ఆపరేషన్స్ తో చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. చాలా క్లారిటీ వచ్చే పరిస్థితి చేసింది. ఇంకా శాటిలైట్ సంబంధించి ఇస్రో చెప్తా ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తం 10 ఉపగ్రహాలు కేవలం ఈ భారతదేశ పౌరుల రక్షణ కోసం చుట్టుపక్కల ఉన్న దేశాలు చేస్తున్నటువంటి వ్యవహారాల పైన కన్నేసి ఉన్నాయి అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. 10 శాటిలైట్స్ ఎప్పుడు టర్కీ కానీ, పాకిస్తాన్ కానీ, అజర్బైజాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, అసలు ఏం జరుగుతా ఉంది, వాళ్ళ సైనిక మూవ్మెంట్స్ ఏంటి, మన భారతదేశంలోకి ఏమైనా ఇతరత్రకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు రాకెట్ల రూపంలో కానీ ఇంకా ఇతరత్ర రూపంలో ఎలాంటి దాడి చేసే అవకాశం ఉంటుందనేటువంటిది మినిట్ టు మినిట్ మన సైనికులకు సమాచారం ఇస్తా ఉన్నారు. ఈ 10 శాటిలైట్స్ ఉపయోగించి భారతీయుల భద్రత కోసం మినిట్ టు మినిట్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మొదటిసారిగా ఇండియాలో తయారైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా 23 వాళ్ళని నిర్వీర్యం చేసి పూర్తి స్థాయిలో బ్లాక్ చేసి 23 నిమిషాల్లో దాడి కంప్లీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీంతో తేలిపోయింది టర్కీ కమర్షియల్ డ్రోన్స్, తర్వాత చైనాలో తయారైనటువంటి మిసైల్స్, వీటన్నిటిని PL-15 ఇలాంటివి కూడా నిర్వీర్యం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మధు, అంటే చైనాను నమ్మి పాకిస్తాన్ పూర్తిగా మునిగిపోయింది అని అనుకోవచ్చా ఇక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే చైనా తయారు చేసినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో PL-15 మిసైల్స్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. మనం దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. చైనాను నమ్ముకుంది, పెద్ద ఎత్తున మిసైల్స్, డ్రోన్స్ తీసుకుంది. టర్కీ నుంచి కూడా అదే రకంగా కమర్షియల్ డ్రోన్స్, దాంట్లోనే ఆ డ్రోన్స్ ఉపయోగించిన దాంట్లో భారత ఆర్మీ గుర్తించిన దాంట్లో పైన గన్స్, బుల్లెట్స్ లోడ్ అయి ఉంటాయి. టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా బుల్లెట్స్ రిలీజ్ చేస్తాయి. ఇంకా కొన్ని ఏమో బాంబులు ఉంటాయి, ఆ బాంబులు జారవిడుస్తాయి జనావాసాల పైన. తర్వాత భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ ప్లేస్లకి బాంబులను జారవిడుస్తాయి. ఇంకా కొన్ని ఏమో డ్రోన్స్, సూసైడ్ డ్రోన్స్, డైరెక్ట్ గా సూసైడ్ జనావాసాల పైన, ఆర్మీ క్యాంపుల పైన మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా కిందికి వచ్చి పేలిపోతుంది. కానీ ఇక్కడ కూడా ఈ డ్రోన్స్ చైనా PL-15 సంబంధించినటువంటి మిజైల్స్ భూభాగానికి రాకముందుకే గాల్లోనే పెంచారు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా క్లోజ్ చేసే ప్రయత్నం చేశాం మనం.
కనీసం గుర్తించలేకపోయారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని బ్లాక్ చేసి మనం పాకిస్తాన్ భూభాగం లోపలికి వెళ్ళి టార్గెట్ రీచ్ అయి కొట్టి రిటర్న్ వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో చాలా స్పష్టంగా చైనా నమ్ముకొని పాకిస్తాన్ మునిగిపోయింది. టర్కీ ఇచ్చినటువంటి డ్రోన్లతో కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఒకసారి భారత ఆర్మీ సత్తా ఏంటనేది తెలిసిపోయింది. అంటే చైనా కంటే ముందున్న మనం అనేటువంటిది నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక క్లారిటీ వచ్చింది ప్రపంచానికి. రైట్ మధు, చైనా పాకిస్తాన్ని నిండా ముంచేసింది. చైనాని నమ్ముకొని పాకిస్తాన్ మరోసారి మునిగిపోయింది. నిజానికి ఒక విషయాన్ని చెప్తాను, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రపంచంలో ఏ దేశమైనా కళ్ళు మూసుకుని నమ్మగలిగే దేశం, నమ్మాల్సిన దేశం భారతదేశం. అవునా కాదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రపంచంలో ఏ దేశమైనా కళ్ళు మూసుకుని మరి నమ్మదగిన దేశం భారతదేశం మాత్రమే. భారతదేశం నమ్మదగిన దేశం రష్యా మాత్రమే. నేను అన్నది అవునా కాదా? మీరే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక ప్రపంచంలో నమ్మకూడని దేశం చైనా. ఆ తర్వాత ఇంకొక దేశం కూడా ఉంది. ఆ దేశం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటో, ఆ దేశం పేరేంటో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే చైనాను నమ్మి మరోసారి పాకిస్తాన్ మోసపోయింది. మనం రష్యా ప్రపంచంలో ప్రతి దేశం నమ్మదగిన దేశం భారత్ అయితే, భారతదేశం నమ్మదగిన దేశం రష్యా. మనం కోఆర్డినేషన్తో సహకారంతో తయారు చేసుకున్న S-400 చైనా తయారు చేసిన మిసైల్స్ కానివ్వండి, టర్కీ చేసిన మిసైల్స్ కానివ్వండి, పాకిస్తాన్ మన దేశ భూభాగంపైకి దాడి చేయడానికి పంపించిన అన్నిటినీ కూడా మనం ధ్వంసం చేశాం. ఇప్పుడు తాజాగా కేంద్రం విడుదల చేసిన లేఖలో కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది. మన ఇస్రో కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషించింది. ఏకంగా 10 ఉపగ్రహాలు నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇస్రో కూడా చాలా కోఆర్డినేషన్తో పనిచేసింది. చైనా పంపించిన HQ-9 పాకిస్తాన్ దాన్ని చూసే మేం భారతదేశం నుంచి ఏ మిసైల్ వచ్చినా అడ్డుకుంటామని దాన్ని చూసే చాలా రెచ్చిపోయి మరి వచ్చింది. కానీ దాన్ని మనం నిర్వీర్యం చేసేటప్పటికి చైనాకి మొత్తం దిమ్మ తిరిగిపోయింది. మొత్తం అంతా కూడా బ్లాంక్ చీకటిగా ఒక్కొక్కసారి సినిమాలో కనబడుతుంటుంది. గోప మీద ఒకటి కొట్టిన తర్వాత మనకు సౌండ్ వస్తుంది కదా, ఆ తర్వాత అంతా బ్లర్ అయిపోయినట్టు పాకిస్తాన్కి అదే కనిపించింది. ఇక్కడ జరగడానికి ఒక కారణం ఒకటి ఉంది అని బయట చాలా చర్చ జరుగుతుంది. అది కూడా ఏంటో నేను మీకు చాలా స్పష్టంగా చెప్తాను. చైనా దగ్గర నెంబర్ 1 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి, కానీ అది పాకిస్తాన్కి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే పాకిస్తాన్ అటు అమెరికాతో కూడా కొంత దొంగాట ఆడుతూ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నెంబర్ 1 ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్కి అమ్మితే అమెరికా పాకిస్తాన్ కలిపి దాన్ని రీసెర్చ్ చేసి అందులో ఏ వ్యవస్థను వాడారు, టెక్నాలజీ ఏంటి అనే విషయం అమెరికాకు తెలిసిపోతుందేమో. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ట్యాంపరింగ్ చేస్తారేమో, లేదంటే దానికంటే ఒక అధునాతనమైనది తయారు చేస్తారేమో అనే భయంతో చైనాకు ఒక మంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఇవ్వలేదు. అంటే చైనాను పాకిస్తాన్ నమ్మినప్పటికీ చైనా మాత్రం పాకిస్తాన్కి తుస్సుమనేటటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఇచ్చింది. దాన్ని చూసుకొని పాకిస్తాన్ మనపై యుద్ధానికి దిగింది. కానీ మనం రష్యా కలిసి తయారు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో మొత్తం నిర్వీర్యం చేసాం. ఆ చైనా పాకిస్తాన్కి అమ్మిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసాం. ఎక్కడికెక్కడికి నరాలు కట్ చేసి ఒక చోట కూర్చోబెట్టేటప్పటికి అర్థం కాలేదు. ఇప్పుడు చైనా కూడా అందుకే కూర్చునుంది. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు మనం చైనాని ఎంతవరకు నమ్మొచ్చు, చైనా గూడ్స్ని ఎంతవరకు నమ్మొచ్చు అనే భయంతో ఉన్నాయి. అందుకే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మదగిన దేశం కాదు. ఇక అమెరికాను ఎంతవరకు నమ్మదగిన దేశం అనేది ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం జస్ట్ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి కొందరిని కొంతవరకు నమ్మాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం అమెరికాని అంతవరకు నమ్మొచ్చేమో. కానీ చైనా మాత్రం పాకిస్తాన్ మరోసారి నిండా ముంచేసింది. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు అసలు ఏం జరిగిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 23 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ని మొత్తం కంప్లీట్ చేశాం. మొత్తం పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను ఎక్కడెక్కడ కొట్టాలో అక్కడెక్కడ కొట్టేశాం. దానికి మన త్రివిధ దళాలు, మన మిలిటరీ ఫోర్సెస్ చాలా సమర్థవంతంగా పనిచేసాయి, సమన్వయంతో పనిచేశాయి. అందుకే దాన్ని ఒక వర్డింగ్ కూడా వాడుతున్నారు, హైటెక్ మిలిటరీ పవర్. మంది హైటెక్ మిలిటరీ పవర్, ఈ శతాబ్దంలో మంది హైటెక్ మిలిటరీ పవర్. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ మిలిటరీ పవర్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం, భారతదేశ శక్తి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సిచ్యువేషన్, ఈ సందర్భాన్ని మనం క్రియేట్ చేశాం. అంతేకాదు చైనాని ఎంతవరకు నమ్మాలి? చైనా నుంచి ఏదైనా ఒక దేశం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను లేదంటే ఆయుధాలను కొనుగోలు చేసేటప్పుడు ఇది యుద్ధంలో ఎంతవరకు సహకరిస్తుంది అని ఆ దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. టర్కీ కూడా అంతే. టర్కీకి మనం వాళ్ళకి భూకంపం వస్తే మనం సాయం చేశాం. కరోనా టైంలో టర్కీకి మనం మందులు పంపించాం.
కానీ టర్కీ మాత్రం మన దేశంపైకి దాడి చేయడానికి వాళ్ళ దేశ సైనికులను ఎవరికి తెలియకుండా పంపించింది. వాళ్ళ దేశంలో తయారైన మిసైల్స్ను పంపించింది, డ్రోన్లను కూడా పంపించింది, వాళ్ళ దేశ సైనికులను కూడా పంపించింది అనే సమాచారం వస్తుంది. మన ఆపణ హస్తం అందిస్తే వాళ్ళు మాత్రం రక్తహస్తాలను, కుతంత్రంతో కూడిన హస్తాలను వాళ్ళు అందించారు. అందుకంత ప్రతిఫలాన్ని అనిపిస్తారు. సో వాళ్ళు పంపించిన డ్రోన్లను కూడా, టర్కీ పంపించిన డ్రోన్లను కూడా నిర్వీర్యం చేశాం. ఇప్పుడు అందుకే వాళ్ళ ముఖం చూపించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పరుగు పోయింది, చైనా పరుగు పోయింది, టర్కీ పరుగు పోయింది. అది భారతదేశం ముందు మీరు మీరు తయారు చేసినటువంటి ఆయుధాల పవర్ ఎంత అని ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చైనా తయారీ వస్తువులు మరోసారి తుస్సుమన్నాయి. అది కూడా రక్షణ వ్యవస్థలో, మిలిటరీలో, యుద్ధ సమయంలో తుస్సుమన్నాయంటే దేశం పరిస్థితి అంతే కదా. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే వస్తుంది. మనం 23 నిమిషాల్లో మొత్తం ఆపరేషన్ పూర్తి చేశాం. చైనా తయారీ పాకిస్తాన్ వాడుతున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ